ప్రతి నెల చేసుకునే వాళ్ళకి, సంకల్పం తీసుకున్న వాళ్ళకి నేను కొత్తగా ఏం చెప్పేదేం లేదు. అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే కనుక సంకష్టహర చతుర్థి వ్రతము మనకి ఈ సంవత్సరం నిజజ్యేష్ఠ మాసంలో కూడా సంకష్టహర చతుర్థి ఉంటుందన్నమాట. అది మనకి పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థి అనమాట. సంకష్టహర చతుర్థి ప్రతి నెల కూడా పడుతుంది కదా. ఈ నెలలో ఎలా చేసుకోవాలి, కొత్త విషయాలతో మాట్లాడతాను. అంటే ప్రతి నెల ఇచ్చేదే కదా నాన్నగారు, ప్రతి నెల చెప్పేదే కదా, కొత్త ఏముంది ఇందులో అంటారేమో. ఏ నెలకు అదే ప్రత్యేకం అండి, ఇంకా చెప్పేదేముంది. ఈ ఈ సంకష్టహర చతుర్థి కొంచెం ప్రత్యేకం నాకు తెలిసి. ఏంటో ఈసారి వచ్చి ఇప్పుడు ఈ మధ్యన వచ్చే పూజలు, వ్రతాలు మొత్తం అన్నీ కూడా మంచి మంచి పర్వదినాలు, తిథులు, నక్షత్రాలతో కూడా వస్తున్నాయి అన్నమాట. అది కొంచెం మనకి మేలు జరుగుద్ది. సో ఈ సంవత్సరం మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు పడింది, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా నచ్చుద్ది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ పార్వతీ పరమేశ్వరి దయతో, లక్ష్మీనారాయణ కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చెప్పేసాను కదా ఆల్రెడీ, సంకష్టహర చతుర్థి కోసం. మనకి ఎప్పుడు పడిందో చెప్పేస్తాను ఫస్ట్. తర్వాత ఈసారి వస్తున్న విశేషం ఏంటో చెప్తాను. తర్వాత ముడిపు ఎలా కట్టుకోవాలో కూడా చెప్తాను ఈ వీడియోలోనే. నెక్స్ట్ మనకి రాబోయే పెద్ద దానికి కాను ఈ నెలలో చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని, ఈ నెలలో ఎందుకు ముడుపు కట్టాలో కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఏంటంటే 2026 సంవత్సరం జూలై నెల 3వ తారీఖు అనమాట. మనకి 3వ తారీఖున పడింది సంకష్టహర చతుర్థి, శుక్రవారం. అంటే శుక్రవారం పొద్దుట 8 వరకు తదియా తిథి ఉందండి. శుక్రవారం తదియా తిథి రావడం కూడా చాలా మంచిదండి. ఇది గనక వినాయక చవితి రోజు ఇలా గనక పడిందంటే, తదియా శుక్రవారం ప్లస్ చవితి తర్వాత నుంచి ఉందంటే మహత్తరమైన రోజు అనమాట అది. ఎందుకంటే సంప్రదాయం ఉన్నవాళ్ళు, మడి ఆచారం ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే స్వర్ణగౌరి పూజ ఉంటుంది అమ్మకి. ఆ పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా పనికొస్తుంది అనమాట. ఎందుకంటే ముందు రోజు అమ్మని పూజించి తర్వాత రోజు మనం వినాయకుని పూజించుకుంటాం అనమాట. తదినాటి గౌరమ్మని, మన్నాడేమో గణపతిని పూజించుకుంటాం. అలా మనకి ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా చెప్తున్నాగా, తదినాడు ఈ తదియా పడింది శుక్రవారం. గౌరీదేవికి పూజ చేసుకోండి. ఎందుకంటే ఆ గజాననుడి తల్లే కదా ఆవిడ. గౌరీమాత అనుగ్రహం కలిగి మీ అందరూ, మన ఛానల్లో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా, అమ్మలందరికీ కూడా మంచి దీర్ఘ సుమంగళి తత్వం కలగాలని మనస్ఫూర్తిగా గౌరీదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా కుదిరితే ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మకి పూజ చేసుకోండి. సూర్యోదయంతో మనకి లెక్క వేసుకుంటాం కాబట్టి శుక్రవారం 8:30 తర్వాత మనం వినాయకుడి పీట పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఈ సంకష్టహర చతుర్థి గణపతి పూజ ఏదైతే ఉందో ఆ పూజ చేసుకోవటానికి గాను తర్వాత 8:40 తర్వాత మనం పీట అయితే వేసుకుంటాము. స్వామివారి చిత్రపటం పెట్టుకుంటాము, దీపారాధన చేసుకుంటాము. అంటే దీనికన్నా ముందు నిత్యారాధన పూర్తయిపోవాలి. ఒకవేళ అంతగా చేసుకోగలిగితే గౌరీ అష్టోత్తరం ఉంటుంది కదా, నిత్య గౌరీ పూజ అనేసి మనకి చాలా అందరికీ పద్ధతి ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నిత్య గౌరమ్మ పూజ అనేసి మనకి రోజు ఇంట్లో ఎవరికి చేసినా చేయకపోయినా, మా ఇంట్లో చెప్తున్నాను, మా పక్క కూడా నాకు తెలిసినంత మట్టుకి అందరి ఇళ్ళల్లో కూడా నాకు తెలిసినంత మట్టుకు ఉన్నది ఏంటంటే రాతి గౌరమ్మ ఉంటుంది మా ఇళ్ళల్లో. ఆ రాతి గౌరమ్మ విగ్రహం ఒక్కటే ఉండేది మాకు. దాంతోపాటు గణపతి ఉండేవారు. ఆ గౌరమ్మ గణపతి ఇద్దరు ఉండేవారు అనమాట. ఆ గౌరీదేవికే ప్రతిరోజు పూజ చేసుకునేవారు. లక్షవారం శుభ్రంగా తోమేసి బొట్లు పెట్టేసి, పసుపు రాసి బొట్లు పెట్టి శుక్రవారం ఆవిడకి ప్రత్యేకించి పూజ చేసుకునేవారు. అంటే ఏం లేదు, దీపారాధన చేసుకునేవారు. ఉత్తి రోజుల్లో దీపారాధన ఉండేది కదండి ఇది వరకు మా ఇళ్ళల్లో అయితే. ఇప్పుడు మొదలైంది. తర్వాత ఇంకా అమ్మకి పూజ చేసుకున్న తర్వాత నిత్య పూజలు ఇవన్నీ కూడా ఆరాధన అంతా పూర్తయిపోయాక గణపతి పూజ మొదలు పెట్టేసుకుంటాం. ఒకవేళ మీకు కుదిరితే, అంటే సంకల్పం కనుక తీసుకుంటే, సంకష్టహర చతుర్థి పూజలు సంకల్పాలు కనుక మీరు ఉంటే, అంటే 24 సంకష్టహర చతుర్థులు కానీ 12 కానీ పట్టుకునే వాళ్ళు ఉంటారు. అది పట్టుకుంటే వాళ్ళు అలాగే చేసుకుంటారు. లేదంటే కనుక ఎవరన్నా కావాలంటే ఈ ఈ ఈ సంవత్సరం ఏం చేస్తారంటే ముడుపు కట్టుకోండి. స్వామివారికి ముడుపు కట్టండి. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే మనకి ఈ జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢం ప్రారంభం అయిపోద్ది కదా. ఇంకా
ఆషాఢం ప్రారంభమైందంటే ఇంక అక్కడి నుంచి తొలి ఏకాదశి అని, వారాహి అమ్మవారి నవరాత్రులని, తర్వాత గురు పౌర్ణమి అని ఇంకా చాలా ఉంటాయండి. మనకి ఇంకా వరుసన మొదలవుతూ ఉంటాయి. ఆషాఢంలాగా ఉంటాయి. శ్రావణ మాసంలో సోమవారాలేమో శివయ్యకి పూజ చేసుకుంటాం, శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం, శుక్రవారాలు వచ్చి మహాలక్ష్మి అమ్మవారికి ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఆ తల్లికి పూజ చేసుకుంటాం. తర్వాత కృతికా నక్షత్రం కానీ మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా విశేషంగా పూజ చేసుకుంటాం. తర్వాత భాద్రపద మాసంలో వినాయకుడి పూజలు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలోనేమో ఇంకా చెప్పక్కర్లేదు కదా, శివయ్యకి ఇంకా చేరడు నెయ్యి తీసుకుంటే చెంబులో కూడా ఆయన కనబడతాడు అనమాట. అన్నీ చేసుకుంటాం మనం మార్గశిర మహాలక్ష్మి వ్రతం వరకు. ఇంకా మనకి వరసనన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు మొదలవ్వే ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో మనం మొదలు పెట్టుకోవటానికి గాను ఉత్తరాయణంలో వచ్చే చిట్ట చివరి సంకష్టార చతుర్థి. కాబట్టి ఇప్పుడే మనం ఏం చేసుకుంటామంటే గణపతికి ఒక ముడుపు కట్టేసుకుంటాం అనమాట. తండ్రి ఇంకా ఎదురెదురు వచ్చేవన్నీ కూడా గొప్ప గొప్ప పర్వదినాలు, విశేషమైన నెలలు, చాతుర్మాసం మొదలైపోతుంది, మంచి మంచి దక్షిణాయనం మొదలైపోతుంది, మంచి మంచి పూజలు, వ్రతాలు, అద్భుతమైనవన్నీ నన్ను ఉద్ధరించడానికి, నా కర్మ కరిగించడానికి బోల్డ్ అన్ని పర్వదినాలు మనకి పెద్దలు ఇచ్చారు కదా. మీ అనుగ్రహంతో వాటన్నిటినీ నేను ప్రతీదీ కూడా నిర్విఘ్నంగా చేసుకోవాలి తండ్రి. ప్రతి పూజని నేను మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో సంతృప్తిగా చేసుకోవాలని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి. ఆ సంకష్టహార గణపతికి నమస్కారం చేసుకుని ఒక ముడుపు కట్టుకోండి. కట్టుకుని ఉద్దేశం ఉంటేనే, ఇందులో ఫోర్స్ చేయటం కానీ ఇదే చేయాలని ఆనవాయితీగానే ఏమీ లేదండి. నా మనసుకు తోచింది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ముడుపు కట్టినా కట్టకపోయినా గణపతికి అయితే దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ తండ్రి అనుమతి ఉంటేనే మనం ఇక్కడ నుంచి అన్ని పూజలు వరుస పెట్టి చేయగలం. ఆ తండ్రి ఆటంకాలు ఏమీ కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా గణపతికి దండం పెట్టుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఇంకా ముడుపు, ఒకవేళ కనుక మీరు ముడుపు కట్టాలనుకుంటే అందరికీ తెలిసిందే ఇది కూడా. మరి నా మాటల్లో నేను చెప్పాలి కదా. ఈ ఎర్రటి బట్ట ఒకటి తీసుకోండి. ఎర్రటిది కానీ పసుపుది కానీ అంటారు, ఎక్కువ ఎరుపే. సంకష్టహార గణపతికి రక్తవర్ణం ప్రధానం అని అంటారనమాట. కాబట్టి ఎర్రటి రవికెల గుడ్డ ఒకటి తీసుకుంటారు. అందులో 3 దోసుళ్ళనో 5 గుప్పిళ్ళనో లేదంటే కేజీ పావునో బియ్యం పోసుకుంటారు, పప్పు పెట్టుకుంటారు, కురిడి కొబ్బరికాయ పెట్టుకుంటారు, పసుపు కొమ్ములని, వక్కలని, ఇంకా మీకు గణపతికి ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టుకుంటారు. పెట్టేసి దాంతోపాటు దక్షిణ తాంబూలం ఇవన్నీ పెట్టేసి బెల్లం ముక్క ఇవన్నీ ముడి పట్టేసుకుంటాం అనమాట. అది 3 ముళ్ళు వేసేసి ముడుపు కట్టేసుకుంటాం, స్వామి దగ్గర ఉంచుకుంటాం అనమాట. స్వామి నేను ఈ 6 నెలల్లో చేసుకునే పూజనే కాదండి, మీకు ఏ సంకల్పం ఉంటే అదనమాట. నేను అది స్వామి నాకు ఇది నెరవేరాలని కానీ, లేదంటే కొత్త ఇల్లు కట్టాలి, పిల్లలకి పెళ్ళి అవ్వాలి, ఏదో మీకు నచ్చింది, మీకు తోచింది ఏదో గణపతికి చెప్పుకుంటారు. చెప్పుకుని మీరు ఆ ముడుపు అయితే కట్టేసుకుంటారు. ముడుపు కట్టేసి స్వామి దగ్గర పెట్టుకుంటారు. స్వామి పీఠం మీదే ఆ ముడుపు ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే ఆ ముడుపుకు కూడా పూజ చేసుకుంటారు. దూపం దీపం ఇవన్నీ గణపతితో పాటు అవన్నీ చూపిస్తారు. తర్వాత ఆ ముడుపు ఏం చేస్తారంటే మధ్యాహ్నం విప్పేస్తారనమాట. విప్పేసి ఏం చేస్తారంటే అప్పటికప్పుడే బియ్యం ఆరబోసి మీరు మిల్లుకు పంపించి ఉండ్రాళ్ళు చేయగలిగితే చెయ్యండి. లేదు మేము అప్పటికప్పుడు ఉండ్రాళ్ళు చేయలేమండి అంటే కనుక పాలపరమాన్నం వండేయండి. ఆ బియ్యంతో ఉండ్రాళ్ళు వేరేగా గణపతికి చేయండి. చేసి ఒక 21 ఉండ్రాళ్ళు పెట్టండి స్వామివారికి. సాయంత్రం పూజలో నివేదన పెట్టండి. పాలపరమాన్నం కూడా నివేదన పెట్టండి. పొద్దుట ముడుపు కట్టిన బియ్యం ఉన్నాయి కదా, వాటితో చేసిన పరమాన్నం బియ్యం నైవేద్యం పెట్టండి. నివేదన పెట్టేసి గరికతో స్వామివారికి పూజ చేయండి. ఇంకా మీకు ఓపిక, సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేయాలో అందరికీ తెలుసు. కాబట్టి మీకు కుదిరినంతలో ఎలా చేయగలిగితే అలా అంతా చేసేసుకొని స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకుని స్వామి నా పరిస్థితి ఇది, నేను ఈ కోరిక కోరాను, నీ దయతో నాకు ఇది చెయ్యు, ఇది కావాలి, ఇది చెందు అనేసి స్వామికి చెప్పండి. స్వామి ఖచ్చితంగా మనవైతే వింటారు. తర్వాత ఏం చేస్తారంటే చంద్రదర్శనం ఎలాగే చేసుకోవాలి, అర్ఘ్యాలు వదిలిపెట్టాలి. స్వామివారి వ్రతకథ కూడా ఉంటుంది, సంకష్టహార చతుర్థి వ్రతకథ. ఆ వ్రతకథ కూడా చదువుకుంటాం. ఈ విధంగా ఇవన్నీ చేసి ఆ ఉండ్రాళ్ళని ప్రసాదంగా తీసుకుంటాము, మనం తింటాము. వాటితో పాటు బయట వాళ్ళకి కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెడతాం అనమాట. స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతాం. పెట్టేసి అక్కడితో మనం ఇంకా ఇక్కడికి ఇంకా ముగించుకుంటాం. స్వామి అనుగ్రహంతో మనం కట్టిన ముడుపు కానివ్వండి, మనం పెట్టుకున్న నమ్మకం కానివ్వండి, మనం చేయాలనుకున్న పనులు కానివ్వండి అన్నీ నెరవేరుతాయి. చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ చేసిన విషయం సంకష్టహార చతుర్థి వ్రతం విషయంలో. కాబట్టి
స్వామి అనుగ్రహం కోరి అలా చేసుకోండి. నా ఆలోచన అయితే ఇది. రాబోయే పెద్ద పెద్ద వ్రతాలు పూజలకు గాను మనం దేనికి ఆటంకం లేకుండా స్వామి అనుగ్రహంతో అన్నీ నిర్విఘ్నంగా చేసుకోవాలి, స్వామి జరిపించాలి. ఎందుకంటే వినాయక చవితి కూడా అందులోనే ఉంటుంది కాబట్టి అన్ని స్వామి అనుగ్రహంతో జరగాలని చెప్పి స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ విధంగా అంతా చేసుకోండి. ఇంకా ఉపవాసం అంటారా, మీకు ఓపిక ఉంటే ఉండండి, లేదంటే పళ్ళు పాలు పలహారాలు ఇలాంటివి తీసుకుని జాగ్రత్తగా గడిపేయండి, ఏం పర్వాలేదు. ఈ ఎండలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి, మరి అంతగా ఏం తగ్గలేదు, చాలా ఎక్కువే ఉంటున్నాయి. బట్ చూసుకుని చేసుకోండి. మెడికేషన్లో ఉన్నాం కాబట్టి తప్పదు. స్వామివారిని అయితే మట్టుకు వదిలిపెట్టద్దు. ఎందుకంటే మీరు చేయగలిగితే చేయండి, ఇదేమీ కంపల్సరీ చేయాలని మీ మీద రుద్దడం కూడా కాదు. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే దండం పెట్టేసి నమస్కారం పెట్టేసి ఊరుకోండి, అంతవరకు చాలు. స్వామివారికి ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్లో బెల్లం ముక్క పెట్టి, కొద్దిగా గరిక పెట్టి, దీపం పెట్టి, స్వామి నేను ఇదే చేయగలను, నాకు ఇలా చెయ్యి, నువ్వు నాకు నెక్స్ట్ సారి చేయడానికి, నీ పూజ చేయడానికి నాకు అనుమతినివ్వి, ఈ వ్రతాన్ని చేసుకుని శక్తిని నాకు ఇవ్వి, నీ మీద భక్తి ఇంకా పెంపొందించు, నాకు ఈ పని చేసి పెట్టు స్వామి అని గణపతికి మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా ఇంట్లో, అలా చెప్పుకున్నామంటే ఆయన బుజ్జి భుజాల మీద భారం అంతా వేసేసుకుంటాడు అనమాట. వేసేసుకొని మనకి ఎంతవరకు చేయాలో అంతవరకు, మన కర్మ ఉన్నంత వరకు కరిగే వరకు చేస్తాడనమాట. అంతేకాని చెయ్యకుండా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను, 4 నెలల నుంచి చేసుకుంటున్నాను, 5 నెలల నుంచి చేసుకుంటున్నాను, మీ అందరికీ నాకు చెప్పించడం కుదరట్లేదు అనేసి ఎదవజోళ్ళు మాత్రం చెప్పకండి. అలా చెప్పే వాళ్ళని కూడా నమ్మకండి. నేను ఇది ఇంకోటి కూడా చెప్తాను. ఏంటంటే ఈ మధ్యన యూట్యూబర్స్ ఎక్కువైపోయారు కదా. యూట్యూబ్ ఏంటంటే చూసేవాళ్ళకన్నా చేసేవాళ్ళం ఎక్కువైపోయామన్నమాట. ఇంటికొక యూట్యూబర్ ఉన్నారు ఇప్పుడు. అది మంచి విషయమే, ఏం తప్పని నేను అన్నాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి చేయాల్సింది ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అది చేసుకుంటున్నారు. అది ఏం తప్పేం విషయం కాదు. కాకపోతే ఏంటంటే నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోండి. ఏదో పెట్టేస్తున్నారు చూసేస్తున్నాం అంటే కాదు. వాళ్ళు చెప్పేదంతా మనకు ఒకటి, చేసేదంతా వేరే ఒకటి. అస్సలు కాదు. కాయిన్కి మీరు వన్ సైడే చూస్తున్నారు, అసలైన సైడ్ వేరేది ఉంది, అది మీకు చూపించరు వాళ్ళు. అది అసలు దరిదాపుల్లో కూడా మీకు చూపించరు. అది మీకు చూపించింది అంటే ఇంత దండలు వేసేసి, ఇంత అలంకరణలు చేసేసి, ఇన్ని దీపాలు పెట్టేస్తే అదే పూజ అనుకుని నమ్మారు కాక బొక్క బొర్ల పడ్డట్టే. నేను తప్పు మాట్లాడుంటే గణపతి నన్ను క్షమించుగాక. అస్సలు కాదండి, అవన్నీ అబద్ధాలు. చూసేవన్నీ కూడా నిజాలు కాదు. మనకి అన్నీ కనిపించే అన్నీ నిజాలు కాదు. మనకు అనుకుంటాం ఏంటో భలే చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అనేసి. గొర్రెల్లా మన హిందువుల్లో చాలామంది గొర్రెలు ఉన్నారు, వాళ్ళు నమ్మేస్తున్నారు అవన్నీ కూడాని. కాబట్టి మీ నమ్మకాలని స్వామి కాపాడుగాక. మిమ్మల్ని అందరినీ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, మోసకారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి దూరంగా మిమ్మల్ని ఉంచి, మీకు ఆరోగ్యాలు స్వామివారి ఇచ్చి, మీ కోరికలు నెరవేర్చి, రాబోయే వ్రతాలన్నీ పూజలన్నీ మీతో అన్నీ నిర్విఘ్నంగా స్వామి చేయించుకోవాలి. మీ అందరికీ కూడా మంచి మంచి ఫలితాలు ఇవ్వాలి. మీ కోరికలు, మీ కష్టాలు ఏమైతే ఉన్నవన్నీ స్వామివారు విన్నవించుకున్నవన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. కోట్లు వచ్చి కుమ్మరిస్తాడని చెప్పను, కానీ స్వామి అండాదండ మీకు ఖచ్చితంగా ఉంటాయని మాత్రం చెప్తాను. శ్రీమాత్రే నమః.